తిరుపతిలో టీటీడీ పరిపాలనా భవనం ముందుకు కేంద్ర మంత్రి చింతామోహన్ నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి ఆందోళనకు దిగిన చింతామోహన్ అలిపిరి వద్ద ఉన్న టీటీడీ భవనాలను రుయా ఆసుపత్రికి కేటాయించాలని కోరారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గాను ఖాళీగా ఉంటున్న భవనాలను ఆసుపత్రికి అప్పగించాలన్నారు. పరిపాలనా భవనం ముందు మేమందరం రావడం జరిగింది. 3 విషయాలు ప్రస్తావించాలన్న ఉద్దేశంతో రావడం జరిగింది. మొదటిది, తిరుపతిలో నిరుపేదల జీవితాలు, ఆరోగ్యం గాలిలో దీపం లాగా ఉన్నాయి. నిరుపేదల జీవితాలు, ఆరోగ్యాలు. అటు కేంద్ర ప్రభుత్వం గాని, రాష్ట్ర ప్రభుత్వం గాని, తిరుమల తిరుపతి దేవస్థానాలు గాని పేదవాడిని గురించి పట్టించుకోవటం లేదు. కర్నూలులో ఉన్నాయి, గుంటూరులో ఉన్నాయి, వైజాగ్ లో ఉన్నాయి. ప్రతి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ అంటే ఏంటి? గుండె, మూత్రపిండాలు, మెదడు ఇటువంటి సంబంధించిన జబ్బులు. ఈ జబ్బు వచ్చిన వాడు రూయ హాస్పిటల్కి వచ్చిన వాడు అక్కడికక్కడికే చచ్చిపోతున్నాడు. అక్కడ మందు లేదు, మరి వసతులు లేవు. నేను డిమాండ్ చేస్తున్నాను, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వెంటనే, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు కొత్తగా వచ్చారు, ఆయన నేను డిమాండ్ చేస్తున్నాను. రేపు కూర్చోబోయే టీటీడీ బోర్డును కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. పేదవాడికి మేలు జరగాలి. తిరుపతిలో చస్తున్నారు, దినము 100 మంది చెప్పుకోలేకపోతున్నారు. వెంటనే అక్కడ అలిపిరి దగ్గర ఉన్న బిల్డింగులు ఖాళీగా ఉన్నాయి, కట్టి పెట్టారు. మీరు ఆ బిల్డింగ్ రూయా హాస్పిటల్ కి ఇవ్వండి, డాక్టర్లు ఉన్నారు, వెంటనే వైద్యం జరుగుతుంది, పేదవాడికి న్యాయం జరుగుతుంది. వెంటనే ఇవ్వాలని నేను టీటీడీ ఈఓ గారిని, నేను కొత్తగా వచ్చిన ఈఓ గారిని నేను డిమాండ్ చేస్తున్నా. టీటీడీ బోర్డులో వెంటనే నిర్ణయం తీసుకోవాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నా. రెండో విషయం, న్యాయ వ్యవస్థ పైన, న్యాయ వ్యవస్థలో అవినీతి ఉందని 8వ తరగతి పుస్తకంలో మరి కేంద్ర ప్రభుత్వం రాయడం చాలా దుర్మార్గం. న్యాయ వ్యవస్థను ఈ విధంగా చేయడం తప్పు. మోడీ గారి ప్రభుత్వం చేయడం తప్పు. నేను ప్రధానమంత్రిని రాజీనామా పెట్టడం అడగటం లేదు. విద్యాశాఖ మంత్రి ఉన్నాడు అక్కడ కేంద్రంలో, ధర్మేంద్ర ప్రధాన్. చేసిన తప్పుకు వెంటనే క్షమాపణలు చెప్పి రాజీనామా పెట్టి ఇంటికి పోవాలని డిమాండ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.